జయశ్రామ్ నేను లాయర్పిస్తున్నాను. నేటి సమాజంలో ఉన్న బంధుత్వాలన్నీ ఆర్థిక సంబంధాలేనా అంటే అవుననే చెప్పవచ్చు. గతంలో ప్రేమ, అభిమానం, స్నేహం అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే దాదాపు కాలం గడిచే కొద్దీ వాటి తాలూకు ప్రాధాన్యత, విలువ తగ్గుతుందని చెప్పవచ్చు. ఒక కుటుంబంలో ఉన్న ముగ్గురు నలుగురు అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ ఉన్నట్లయితే వారిలో కూడా ఆస్తి లేదా అంతస్తు ఉన్నవారు తమకంటే దిగువ స్థాయిలో ఉన్నటువంటి అన్నదమ్ములు అక్కచెల్లెలకి ఇచ్చే విలువ, ప్రాధాన్యం తగ్గిపోతుంది. అలాగే తమకు సంబంధం లేకపోయినప్పటికీ, తమకు ఇంకా దూర బంధువులైనప్పటికీ కూడా ఆస్తి అంతస్తు ఉన్న వాళ్ళతోటే వీళ్ళు బంధుత్వం నడపడానికి, సంబంధ బాంధవ్యాలు ఉంచుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు. తమ రక్తం పంచుకు పుట్టినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఆస్తి లేకపోతే, తమకంటే దిగువ స్థాయిలు ఉంటే వాళ్ళని దూరంగా పెడుతున్నారు. వాళ్ళని పట్టించుకోవడం కూడా మానేశారు. ఇదే నేటి సమాజంలో జరుగుతున్న చాలా రుగ్మతలకి కారణంగా చెప్పవచ్చు. కానీ ఎంత ఆస్తి అంతస్తు లేకపోయినప్పటికీ, మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా రేపు మనకు అవసరమైతే, మనకు కష్టం వస్తే, మనకు ఏదైనా సహాయం చేయాల్సి వస్తే ముందుగా స్పందించేది, వచ్చేది, మనకి సహాయం చేసేది కూడా మన రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు, అక్కచెల్లెలు మాత్రమే. ఇదే కాకుండా ఎవరైనా ఒక వ్యక్తి తన అన్నదమ్ములకి కానీ అక్కచెల్లెలకు కానీ ఏ విధమైనటువంటి అన్యాయం చేసినా, ఇబ్బందులు కలిగించినా తదుపరి కాలంలో ఖచ్చితంగా ఆయన కుటుంబం కానీ, ఆయన పిల్లలు కానీ తీవ్ర ఇబ్బందులు పడతారు. అలాగే బతకడం కూడా కష్టమయ్యే రీతిలో చాలా కష్టాలు కూడా అనుభవిస్తారు. ఇది నేడు మన సమాజంలో చాలా ఎక్కువ మందిని నేను చూస్తున్నాను. అలాగే ఆస్తి లేకపోయినప్పటికీ తన అన్నదమ్ముల్ని, అక్కచెల్లెల్ని, తల్లిదండ్రుల్ని బాగా చూసుకున్నట్టయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కానీ లేదా వాళ్ళ పిల్లలు కానీ భవిష్యత్తులో చాలా ఉన్నత స్థాయికి వెళ్తారు. అదే మన సమాజం. జై శ్రీరామ్.